ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో సెకండ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. ఒక 15 బిట్స్ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ సెకండ్ వీడియో. ద కామన్ సొల్యూషన్ టు x plus y equal to 1 and x plus y equal to 2 is. ఈ ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఈ బిట్ డిస్కస్ చేసాం. ఇక్కడ వరకు చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బిట్. Which of the following is a linear equation in one variable? ఇచ్చిన ఆప్షన్స్ లో లీనియర్ ఈక్వేషన్ ఏది? వన్ వేరియబుల్ లో లీనియర్ ఈక్వేషన్ ఏది? ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? p plus 2q plus 3 equal to 0, 2l plus 2 equal to 4m, s is equal to ut plus at. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? 2a plus 1 equal to 3a plus 1. ఇక్కడ అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏంటి అని అడిగారు. అంటే ఈక్వేషన్ లో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి, ఆ వేరియబుల్ కి పవర్ కూడా 1 ఉండాలి. దాని మీనింగ్ అది, లీనియర్ కి మీనింగ్ అది. ఈ ఫోర్త్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. అంటే వరుసగా అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ pq అని 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ lm అని వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఈ ఆప్షన్స్ ఏవి మనకు పనికిరావు. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఒక వేరియబుల్ మాత్రమే ఉంది కదా. అంటే ఇది వన్ వేరియబుల్ ఉన్న ఈక్వేషన్. ఆ ఏకి పవర్ కూడా 1 ఉంది. అంటే లీనియర్ ఈక్వేషన్. సో ఆప్షన్ 4 is the correct answer. Okay. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్. The solution of 2x minus 4 equal to 0 is. ఇంట్రొడక్షన్ క్లాస్లో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం సొల్యూషన్ అంటే ఏంటి. ఏ వాల్యూ అయితే ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ వాల్యూని ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. అంటే ఆ వాల్యూని అక్కడున్న వేరియబుల్ బదులు రీప్లేస్ చేసినప్పుడు LHS ఈక్వల్ టు RHS అవుతుందో దాన్ని ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. ఆప్షన్స్ చూడండి, 1, 2, 3, 4. ఇక్కడ కూడా మనం షార్ట్ కట్ ఏంటి అంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ని x ప్లేస్ లో రీప్లేస్ చేసినప్పుడు ఏ ఆప్షన్ ని రీప్లేస్ చేసినప్పుడు LHS ఈక్వల్ టు RHS అవుతుందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి వేరియబుల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో ఇక్కడ 2x - 4 = 0 తీసుకున్నాం కదా! దాని నుండి -4 అనేది RHS‌కి వెళ్తే పాజిటివ్ అవుతుంది. నెగెటివ్ కదా! పాజిటివ్ అయింది. 2x = 4 అయింది కదా! దెన్ x వాల్యూ ఏమవుతుంది? 4/2 అవుతుంది. సో x = 2. ఆన్సర్ ఏమైంది? 2 అయింది. మనం ఆప్షన్స్ చెక్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ చెకింగ్ ప్రకారం మనం అలా అయినా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మనం x ప్లేస్‌లో 1 రీప్లేస్ చేసామనుకోండి. 2 × 1 అంటే 2. 2 - 4 అంటే -2. అది 0కి ఈక్వల్ కాదు కదా! సో అది ఆన్సర్ కాదు. సో ఇఫ్ వి సబ్స్టిట్యూట్ x = 2 in this equation, so what will we get? 2 × 2, that is 4. 4 - 4 = 0. So answer is 2. Okay, next. The solution of x - 2 = 0 and y = 3 is. ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. x - 2 = 0 అండ్ y = 3. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! సో ఈ రెండిటికి సొల్యూషన్ ఏంటి అని ఆప్షన్స్ ఇచ్చారు. 2, 3, -2, 3, -2, -3 and 2, -3. ఓకే. సో ఫస్ట్ ఈక్వేషన్ నుండి x - 2 = 0 కదా! -2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? x = 2. ఆల్రెడీ y = 3 ఇచ్చారు. సో x = 2 అండ్ y = 3ని ఆర్డర్డ్ పెయిర్‌లో రాస్తే ఆర్డర్డ్ పెయిర్ 2, 3 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. The number of solutions of x plus 2y plus 3 = 0 and 2x plus 4y plus 6 = 0 is. ఆప్షన్స్ ఏమిచ్చారు? యూనిక్ and no solution and infinitely many solutions and 3 solutions. సో మనం ఎలా డిసైడ్ చేస్తాం ఏ ఆప్షన్ కరెక్ట్ అని? మనం ఇంట్రడక్షన్ క్లాస్‌లో ఫార్ములా చెప్పుకున్నాం కదా! కండిషన్‌ని బట్టి అని. దాని వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్స్ నోట్ చేసుకున్నాం. దానిలో ఈ కండిషన్ వెరిఫై చేద్దాం. A1/A2 = B1/B2 = C1/C2 అవుతుంది. ఎందుకని? ఇక్కడ చూడండి. A1 అంటే ఎంత? ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న x కోఎఫిషియంట్. అంటే అది 1 బై A2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న x కోఎఫిషియంట్. అది కూడా 1. 1/1 అంటే 1. B1 అంటే y కోఎఫిషియంట్. ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న y కోఎఫిషియంట్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y ఇన్ ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ 2. అండ్ B2 means coefficient of y in second equation, that is 2/2, that equal to 1. And C1 means the constant value, constant in first equation, that is 3. And C2 means the constant in second equation, that is 3. 3/3 also 1. So 1 = 1. Therefore it has infinitely many solutions. Option 3 is the correct answer. Okay, next. The condition for ax plus by plus c = 0 to represent a linear equation in x, y is. కండిషన్ అంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్‌లో చెప్పుకున్నాం.
So options are a square plus b square not equal to 0 and a square plus b square is equal to 0 and a plus b equal to 0 and a minus b equal to 0. Okay, so we know that the condition a square plus b square not equal to 0 is the correct answer. So answer is 1. Next bit. X equal to 2 and y equal to 1 is a solution to. Here we have given solution. Okay. Solution మనకి ఇచ్చేసారు, ఈక్వేషన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? 3x minus 2y equal to 4 and 6x minus 4y equal to 7 and x plus y equal to 1 and fourth option is none. So we have to check the given solution satisfies which equation. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఈక్వేషన్ ని ఆ ఇచ్చిన సొల్యూషన్ అనేది సాటిస్ఫై చేస్తుందో చెక్ చేసుకోవాలి. సో we have to replace x by 2 and y by 1 in each and every equation. So first we substitute in first equation. What will we get? 3 into 2 minus 2 into y. Y means 1. So 3 into 2, that is 6, minus 2 into 1 is 2. 6 minus 2 is 4. So therefore the answer is 4 equal to 4. Therefore the answer is 1. Okay. The graph of ax plus by plus c equal to 0 represents option 1 curve, option 2 circle, option 3 straight line, option 4 none. సో ax plus by plus c equal to 0 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. వాట్ ఆర్ ద వేరియబుల్స్? x and y. రిమైనింగ్ a, b, c and a, b, c are constants. Okay, next. Which of the following equations is not a linear equation? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు అంటున్నారు. ఆ నాట్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కంగారు పడకుండా చూసుకోవాలి. మనం లీనియర్ అని చూస్తాం, నాట్ చూడం, లీనియర్ది పెట్టేస్తాం, తప్పైపోతుంది. జాగ్రత్తగా చూడాలి నాన్న. లీనియర్ కానిది అంటే, లీనియర్ అంటే ఎక్స్ కి వేరియబుల్, వైకి వేరియబుల్స్ కి ఏమవుతాయంటే పవర్ 1 ఉంటాయి. ఇక్కడ అన్ని చోట్ల 1 ఉంది, ఇక్కడ అన్ని చోట్ల 1 ఉంది, ఇక్కడ అన్ని చోట్ల 1 ఉంది. కానీ ఇందులో అబ్జర్వ్ చేయండి, వైకి పవర్ ఎంత ఉంది? 2 ఉంది. వైకి పవర్ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ద ఆన్సర్ ఈస్ 3. That is third option is the correct answer. Next.
The standard form of a linear equation in one variable. వన్ వేరియబుల్ ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి. దానికి స్టాండర్డ్ ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ వన్ వేరియబుల్ మాత్రమే ఉంది ఎక్స్. ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. సో హియర్ ఎక్స్ పవర్ ఈజ్ 1. Therefore, it is a linear equation in one variable. So, answer 3 is the correct answer. Next, x equal to 7 is a line. Options చూడండి. First option, parallel to x-axis. Second option, parallel to y-axis. Third option, passes through the horizon. Fourth option, passes through 0, 7. ఓకే. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ కి ఈ లైన్ ప్యారలల్ గా ఉంటుంది అని. సెకండ్ ఆప్షన్ ఏంటి? వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది అని. థర్డ్ ఆప్షన్ ఏంటి? పాసెస్ త్రూ ది ఆరిజన్. ఆరిజన్ గుండా వెళ్తోంది అని. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? పాసెస్ త్రూ 0, 7. 0, 7 గుండా వెళ్తుంది అని. అయితే అది ఎక్స్ ఈక్వల్ టు కే అనే ఫామ్ లో ఉంది కదా నాన్న. అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ప్యారలల్ టు వై యాక్సిస్. ఎందుకంటే ఎనీ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే, వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే. హియర్ కే ఈక్వల్ టు 7. So this is in the form of x equal to k. So this is parallel to y-axis. Option 2 is the correct answer. Next bit. X plus 2y is equal to -4 and 3x minus y plus 7 equal to 0. Then C1 by C2 equal to. Here we have to observe that -4 is in RHS. Okay. So first we have to convert this as x plus 2y. Okay. -4 ఇటు వస్తే ఏమవుతుంది? +4 అవుతుంది. x plus 2y plus 4 equal to 0. Okay. Then we have to find C1 by C2 value. Options are 1 by 2, 7 by 4, 4 by 7, none. So here what is the C1? That is 4. And what is the C2? That is 7. Therefore the answer is 4 by 7. So that is option 3 is the correct answer. Okay. Next bit. (2x plus 3y equal to 7 and 7x minus 4y plus 7 equal to 0. Then a1 by a2 is equal to. ఇక్కడ మనని a1 by a2 అడిగారు కాబట్టి మనం 7ని ఇటువైపు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకని అవి C1, C2 వాల్యూస్ కదా. We have to only focus on coefficient of x only. So what are the options? The options are 7 by 2, 2 by 7 and 1 by 2 and none. So here we have to observe. So the a1 value is 2 and a2 value is 7. Therefore the answer is a1 by a2 equal to 2 by 7. So second option is the correct option. Next.
Identify the straight line. Straight line equation ని ఐడెంటిఫై చేయాలి. Y is equal to x square plus 1 and x square is equal to y and y is equal to 7x plus 1 and y square is equal to 3x square. So already we discussed that the general form, okay, the general form of straight line. So therefore the third option is the correct answer, okay, because this is a linear equation, okay. Linear equation is the straight line equation. This is like straight line equation, okay. Next, if x equal to 1, then the value of y satisfying the equation 5 by x plus 3 by y is equal to 6 is. సో మనకి ఇచ్చినది ఏంటి, కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ 1 అని ఇచ్చారు, ఓకే. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అని మనకి ఇచ్చేసారు. ఇంకా ఏమి ఇచ్చారు, 5 by x plus 3 by y ఈక్వల్ టు 6 అని మనకి ఇచ్చేసారు. మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే y వాల్యూ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? సో వాట్ ఈస్ ద ప్రాసెస్? Process is, options are 3, 1 by 3, minus 1 by 3 and 1. Okay. Shortcut is options checking. Okay. First, we have to replace the values x by 1 and y by 3. అంటే x బదులు 1 రీప్లేస్ చేయండి, y బదులు 3 రీప్లేస్ చేయండి. x బదులు 1 పెట్టామనుకోండి, ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఇందులో ఇక్కడ 5 by x బదులుగా 1 రీప్లేస్ చేశాను ప్లస్ 3 by ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తోంది 3 అన్నాను, సో 3 రీప్లేస్ చేస్తాను. 5 by 1 ఎంత 5 ప్లస్ 3 by 3 ఎంత 1. 5 plus 1 6 కదా. RHS లో కూడా 6 ఉంది, LHS లో కూడా 6 ఉంది. సో LHS ఈక్వల్ టు RHS కాబట్టి ద ఆన్సర్ ఈస్ 3. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్, ఓకే. ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు, ఇలా అయితే త్వరగా అవుతుంది మీకు. లేదా ఇంకో ఆప్షన్ ఏంటి, ఇంకో ప్రాసెస్ ఏంటి, ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కదా, ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది సూట్ అయింది కాబట్టి మీకు టైం సేవ్ అయింది కదా. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇక్కడ ఇస్తారు, ఫోర్త్ ఆప్షన్ ఇస్తారు, ఓకే. ఈ 3 అనేది ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఈ 1 అనేది ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, 1 చెక్ చేయాలి, సూట్ అయితే ఓకే, కాకపోతే 1/3 చెక్ చేయాలి, సూట్ అయితే ఓకే, కాకపోతే -1/3 చెక్ చేయాలి, ఓకే. ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తే అవన్నీ కాకపోతే లాస్ట్ ఆప్షన్ చెక్ చేయాలి, చెక్ చేసి అది సూట్ అయితే అది ఆన్సర్, ఓకే. లేదా ఇంకో ప్రాసెస్ ఏంటి, ఇంకోలా ఎలా చేయొచ్చు, ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇందులో రీప్లేస్ చేయండి. 5 by ఎక్స్ వాల్యూ ఎంత 1 ప్లస్ 3 by we don't know y value, so this is y equal to 6. 5 by 1 means 5. So this is 5 plus 3 by y is equal to 6. సో ఫైనల్ పంపిద్దాం, అప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది.
3 by y means 6 minus 5 means 1. If we cross multiply, we get y value. Y into 1 is y equal to 3 into 1 is 3. So y value is 3. కాబట్టి ఆప్షన్ 1 is the correct answer. అలా అయినా మనం డిసైడ్ చేయొచ్చు. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి. సాల్వ్ 2x minus y equal to 2 and x plus 3y equal to 15. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమన్నారు. ఆప్షన్స్ ఆర్ 3, 4, 4, 3, 1, 1 and none. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయమన్నప్పుడు కూడా మనం 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఆ రెండు ఈక్వేషన్స్ ని ఎక్స్ కోఎఫిషియంట్ ని కానీ వై కోఎఫిషియంట్ ని కానీ ఈక్వల్ చేసుకుని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయొచ్చు. అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ వస్తుంది కదా. అలా అయినా చేయొచ్చు. ఎక్స్ వాల్యూ వచ్చిందనుకోండి, ఏదో ఒక ఈక్వేషన్ లో రీప్లేస్ చేస్తే, అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూని ఆ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో రీప్లేస్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఇలా అయినా మనం xy వాల్యూస్ ని కనుక్కోవచ్చు. ఓకే, అయితే అలా అయినా చేయొచ్చు. అక్కడ మీరు కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేయాలి అంటే సెకండ్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియెంట్ 2 కదా, సెకండ్ ఈక్వేషన్ లో 1 కదా, అందుకని 2 తో మల్టిప్లై చేస్తే ఇది కూడా 2x అవుతుంది. అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 2 తో మల్టిప్లై చేయమన్నప్పుడు ఈక్వేషన్ మొత్తంని మల్టిప్లై చేయాలి. Then we have to subtract. Then we get y value. If we substitute y value in first equation or second equation, then we get x value. Okay? Or, so మనం y value, y coefficient ని ఈక్వల్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేయాలి. అంటే కోఎఫిషియెంట్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 3 ఉంది. దాన్ని బట్టి మన ప్రాసెస్ అనేది చూస్ చేసుకోవాలి. 3 తో మల్టిప్లై చేసామనుకోండి 3y వస్తుంది. ఇది -3, ఇది +3 కాబట్టి we have to add that equations. So if we add that equations, then we get x value. So if we substitute the value of x in either equation, we get the y value. Okay, this is one process. Another process is options checking. So x place లో 3, y place లో 4 రీప్లేస్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ లో 2 into x place లో 3 మైనస్ y place లో 4 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? 2 into 3 6 minus 4. 6 minus 4 అంటే 2 కదా, అంటే LHS లో 2 ఉంది, RHS లో 2 ఉంది. సో 3, 4 ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్ లో 3, y ప్లేస్ లో 4 రీప్లేస్ చేస్తే 3 + 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 15 అని ఉంది RHS. LHS ఏమవుతుంది? 3 + 3 into 4 means 12. 12 into 12 + 3 means 15.
So 15 is equal to 15. Therefore, it also satisfies the second equation. So 3, 4 satisfies both equations. Therefore, the answer is 3, 4. Option 1 is the correct answer. The next bit is, this is also given in previous policy 2019. That is, this is a important bit. ఓకే, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేమ్మా, ఒక్కొక్కసారి అవే మోడల్స్ కొన్ని రిపీట్ అవ్వచ్చు, అందుకని మీరు అవి గ్యాదర్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. ఓకే, సో ప్రాబ్లమ్ ఈస్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus 3y equal to 5 and 6x plus ky equal to 12 has no solution if k equal to. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండకపోతే, సొల్యూషన్ ఉండకూడదు, ఓకేమ్మా, అప్పుడు కే వాల్యూ ఎంత? ఆప్షన్స్ ఏంటి? 3, 6, 9, 12. సో నో సొల్యూషన్ కి కండిషన్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి కండిషన్? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఫస్ట్ రెండింటిని కన్సిడర్ చేయండి. కోఎఫిషియెంట్స్ చూడండి ఈక్వేషన్స్ లో. a1 వాల్యూ ఎంత అవుతుంది? 2. a2 వాల్యూ 6. ఇది a1, ఇది a2. అందుకని a1/a2 అంటే 2/6 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అంటే 3/k. ఇది b1, ఇది b2. ఓకే, 3/k ఈజ్ ఈక్వల్ టు 2/6 means 1/3. 1/3 is equal to 3/k. So if we cross multiply, then we get the answer. 1/k is equal to 3 into 3 means 9. So that is k equal to 9. Okay, next. So option 3 is the correct answer. Next bit is the related to theory. అంటే థియరీకి సంబంధించింది. The pair of linear equations in two variables is consistent. Then the lines represented by the two equations are. So pair of linear equations కనుక కన్సిస్టెంట్ అయితే, అంటే సొల్యూషన్ ఉంటే, ఆ లైన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ ఆర్ ప్యారలల్, అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఆల్వేస్ కోఇన్సిడెంట్. మనకు సొల్యూషన్స్ ఉన్నవి ఏంటి నాన్న? యూనిక్ సొల్యూషన్ ఒకటి, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఒకటి. యూనిక్ సొల్యూషన్ అయితే ఆ లైన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే ఆ లైన్స్ ఏంటి? కోఇన్సిడెంట్. ఇవి రెండేగా సొల్యూషన్స్ ఉన్నవి, అంటే ఇవే కన్సిస్టెంట్. అంటే కన్సిస్టెంట్ అయితే ఏమేమి అవ్వచ్చు? ఇంటర్సెక్టింగ్ అవ్వచ్చు ఆర్ కోఇన్సిడెంట్ అవ్వచ్చు. అంటే ఆప్షన్ 3. సొల్యూషన్ లేనిది ఇంకోటి ఉంది, థర్డ్ది, దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్.
ఇది ఏపీఆర్జేసీలో ఇచ్చారు. The line x minus y equal to 8 intersect x-axis at 2, 3, 1, 1, 0, 8, 8, 0. ఈ లైన్ x-axis ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అడిగారు. x-axis ని ఇంటర్సెక్ట్ చేయడము అంటే y వాల్యూ 0 అవుతుంది. ఎందుకని x-axis equation is y equal to 0. So if we substitute y equal to 0 in given equation, then we get x value. X value 0 replace cheyandi, 0 minus 1 minute. Y బదులు 0 replace cheyandi, y equal to 0. So this is 0. Then x equal to 8. Therefore the answer is 8, 0. That is option 4. Okay. Next bit. The point at which the line 2x plus y equal to 8 intersects at the x-axis. సో ఇచ్చిన లైన్ అనేది x-axis మీద ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అడిగారు. అంటే ఇందాకలానే సేమ్ x-axis ని కాబట్టి y ఈక్వల్ టు 0 అని రీప్లేస్ చేస్తాం. ఆప్షన్స్ ఏంటి? 8, 0, 0, 8, 0, 4 and 4, 0. So if we substitute y equal to 0 in given equation, what will we get? 2x plus 0 equal to 8, then 2x equal to 8 and x is equal to 4. Okay, so the point is 4, 0. So మనం ఆప్షన్ 4 అనేది అర్థమవుతుంది కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఆప్షన్స్ చెకింగ్ అంటే ఏమంటున్నారు? x-axis ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నారు. సపోజ్ x-axis ని ఇలా తీసుకుందాం, ఈ లైన్ ఏదో ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ y-axis ఉంది అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఇది x-axis ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది కదమ్మా. ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ అనేది x-axis మీద ఉంటుంది, ఈ లైన్ మీద ఉంటుంది, ఈ లైన్ మీద ఉంటుంది కదా. అంటే ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉంది అంటే ఈ పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో మనకిచ్చిన ఆప్షన్స్ ని ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఆ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ పాయింట్ అయితే ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుందో అది ఆన్సర్ అవుతుంది. అలా మనం 8, 0 రీప్లేస్ చేసాం అనుకోండి, 2 8s are 16 వస్తుంది, y బదులు 0. 16 నాట్ ఈక్వల్ టు 8 కదా, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 0, 8 రీప్లేస్ చేస్తే 0, 8 రీప్లేస్ చేస్తే సూట్ అయింది. కానీ x-axis ని కూడా సాటిస్ఫై చేయాలిగా. అది x-axis ని సాటిస్ఫై చేయాలి అంటే ఆ పాయింట్ లో ఉన్న y కోఆర్డినేట్ వాల్యూ 0 అవ్వాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఆప్షన్ ఇచ్చారు, జాగ్రత్తగా గమనించండి. మనం సాటిస్ఫై చేయాలన్నాం కరెక్టే, కానీ రెండింటిని సాటిస్ఫై చేయాలి కదా. ఇప్పుడు 0, 8 ఇందులో రీప్లేస్ చేసాం అనుకోండి, 0 2 into 0 0 plus 8, 0 plus 8 అంటే 8, 8 ఈక్వల్ టు 8 అంటే ఇది లైన్ ని సాటిస్ఫై చేసింది, ఇచ్చిన లైన్ ని సాటిస్ఫై చేసింది.
కానీ ఈ పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది, ఐ మీన్ x యాక్సిస్ మీద ఉంటుందా? ఉండదు కదా. ఎందుకని? ఇక్కడ y కోఆర్డినేట్ వాల్యూ 0 అవ్వాలి, కానీ x కోఆర్డినేట్ 0 అయింది. ఇది ఎక్కడ ఉంటుందంటే y యాక్సిస్ మీద ఉంటుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. 0,4 సాటిస్ఫై చేయదు. ఎందుకని? x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 4. 4 నాట్ ఈక్వల్ టు 8 కదా, అంటే ఇది సాటిస్ఫై చేయదు, ఇది చేయదు. నెక్స్ట్ 4,0 ఇది చూస్తుంది చూడండి. x ప్లేస్ లో 4 పెట్టండి. 2 into 4 8 ప్లస్ y ప్లేస్ లో 0 పెట్టండి 0. 8 plus 0 అంటే 8. 8 ఈక్వల్ టు 8 కదా. ఈ లైన్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసింది. మరి x యాక్సిస్ ని చేస్తుందా? చేస్తుంది. ఎందుకని? y కోఆర్డినేట్ 0. సో 4,0 అనేది x యాక్సిస్ మీద కూడా ఉంటుంది, ఆ లైన్ మీద కూడా ఉంటుంది. కాబట్టి 4,0 is the intersecting point. Okay, next bit. The value of k for which the pair of linear equations the value of k for which the pair of linear equations 3x minus 2y equal to 7 and 6x plus ky equal to 11 has a unique solution. సో ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కి మనకు యూనిక్ సొల్యూషన్ ఉండాలి అంటే ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ది ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 4. 4 తప్ప అన్ని నెంబర్స్ అని. ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -4. -4 తప్ప అన్ని నెంబర్స్ అని. థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ -4. యూనిక్ సొల్యూషన్ అంటే కండిషన్ ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. a1/a2 అంటే a1 ఎంత? x కోఎఫిషియంట్ ఉంది కదా ఫస్ట్ ఈక్వేషన్ లో, అంటే 3. ఇది బై a2 అంటే 6, 3/6 నాట్ ఈక్వల్ టు b1 అంటే -2 బై b2 అంటే k, -2/k. 3/6 means 1/2. 1/2 not equal to -2/k. So we have to cross multiply. Then we get 1 into k, -2 into 2 is -4. K not equal to -4. Then meaning ఏంటి? k value -4 అవ్వకూడదు, అంటే రిమైనింగ్ అవ్వచ్చు కదా, అంటే ఎక్సెప్ట్ -4 ఆల్ నెంబర్స్ ఆర్ సూటబుల్. ఓకే, therefore ఆప్షన్ 2 is the correct option. -4 తప్ప అన్ని నెంబర్స్ సూట్ అవుతాయి, దాని మీనింగ్ ఇదే కదా. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీంతో ఈ టాపిక్ అయింది. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.